వ్రాస్తాను, నువ్వు రెడీ చేసి పట్రా అన్నాడు దేవుడు. ప్రియులారా, దేవుని మాట చొప్పున మోషే ఆ కొండ మీదికి వెళ్ళినప్పుడు దేవుడు వెంటనే మోషేను కలిశాడు. ఈ సందర్భంలో మోషే ఎంతో ఆనందించి ఉండవచ్చు. ఇక్కడ వాక్యమును మనం చూస్తే ఆయన 5వ వచనములో 34:5లో మేఘములో దిగి అక్కడ అతనితో నిలిచి మోషేతో పాటు నిలిచి యెహోవాను నామమును ప్రకటించెను. ఆయన పేరు చెప్పారు. ప్రియులారా, దేవుని యొక్క నామమును దేవుడు ప్రకటించాడు. అంటే కొండపైకి వెళ్ళగానే మోషేకు దర్శనం దొరికింది. మోషే గారు పొంగిపోయి ఉంటారు. దేవుడు క్రింద జరిగిన దానిని బట్టి, పలకలు పగులగొట్టుటను బట్టి దేవుడు కోపపడతాడేమో, రమ్మన్నారు కానీ దేవుడు కలవడేమో అనే సందేహములు మోషేలో ఉండొచ్చు. ప్రియులారా, దేవుడు కలవడానికి ఎన్ని దినాలు పడుతుందో అని కూడా మోషే అనుకోవచ్చు. అలా అనుకోవడానికి బలమైన కారణాలు మన దగ్గర ఉన్నాయి. మొట్టమొదట 40 దినాలు ఉండడానికి మోషే సీనాయి కొండపైకి వెళ్ళినప్పుడు దేవుడు మోషేను వెంటనే కలిశాడా లేక ఆలస్యమేమని చేశాడా? ఏమా, కలిశాడా ఆలస్యం చేశాడా? ఏమంటున్నారో కొంచెం దూరం అయ్యాను నేను వాళ్ళకు. ఇంకా ఏం చేశాడు దేవుడు? కొంచెం గట్టిగా నోరున్న వాళ్ళు ఎవరొకరు చెప్పండి. వెంటనే కలవలేదు అంటున్నారు సన్నిధి వారు. దేవుని బిడ్డ మరి ఎప్పుడు కలిశాడు? సరే, ప్రశ్నలు ఎందుకు కానీ, దేవుడట నిర్గమకాండము 24వ అధ్యాయమును తెరవండి. 15వ వచనములో దేవుని పిలుపు మేరకు, ఆహ్వానము మేరకు మోషే ఆ యొక్క సీనాయి కొండపైకి వెళ్ళడం జరిగింది. మేఘము ఆ పర్వతమును కమ్మెను. మోషే ఆ పర్వతం మీదికి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. దేవుని బిడ్డ, దేవుని మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. దేవుడు 6 దినములు, జాగ్రత్తగా చూడు, 6 దినములు మోషేను కలవలేదు. ఎన్ని రోజులు అక్కడ ఉంది? 6 దినములు దానిని కమ్ముకొనగా 7వ దినమున ఆయన మోషేను పిలిచెను. ప్రియులారా, నిన్ను రమ్మన్నవారు గొప్పవారే కావచ్చు. 6 దినాలు నిన్ను కూర్చోబెడితే, 6 గంటలు నిన్ను కూర్చోబెడితే నీకు ఓపుకుంటుందా? కూర్చోబెట్టు. పలానా వారు వచ్చారండి, కూర్చోబెట్టు అన్నావు అనుకో. నేను ఒక్కోసారి ఈ పొద్దున వస్తే చాలా ప్రార్థన అయ్యేదాకా కూర్చోమను అని అంటాను. ఈ లోపల పోతారంతే. సో ఓపిక ఉండదు మనుషులకు. దేవుడు ఏం గమనిస్తున్నా అంటే తన భక్తులకు ఓపిక ఉన్నదా లేదా? ఓపికగా ఉంటారా ఉండరా?
నేను కలిసేదాకా ఆగుతారా? ఆగరా? అదే మీలో లేక మనలో అందాం. ఎందుకు రమ్మన్నట్టు, ఏం చేయమన్నట్టు? సో దీనికంటే కిందకు పోవడం బెటరు, మనుషుల మధ్యకు పోవడం మంచిది అనుకొని 6 రోజులు ఆగగలవా? అంత ఒప్పుకుండదేమో ఏమ్మా. సో మోషే ఎంత ఓపికమంతుడో, ఎంత సహనము కలిగిన వాడో. కొంతమంది 6 నిమిషాలు కాదు కదా, 6 క్షణాలు ఆగలేరు. సో భక్తి అంటే ఇది, ప్రార్థన అంటే ఇది, విశ్వాసం అంటే ఇది, దేవుని దర్శనం అంటే ఇది, దేవుడు మాట్లాడడం అంటే ఇది. దేవుని బిడ్డ, ఇవాళ కొండ ఎక్కగానే రమ్మన్న దేవుడు వెంటనే కలిశాడు మోషేను. కలిసిన దేవుడు కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. ఏమంటాడు ఆయన? 6వ వచనంలో, యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. దాన్ని సౌండ్ పెట్టండి ప్రియులారా. ఆయన లక్షణములను ఆయన బయలుపరుచుకుంటున్నాడు. ఎందుకని? మానవులు చేసిన అపరాధమును బట్టి. మామూలు అపరాధం కాదు. ఆయన మోషే మీద కోప్పడ్డం లేదు. దేవుడు అంటాడు, మోషే నువ్వు మంచోడివి, మోషే నువ్వు గొప్పోడివి, మోషే నువ్వు భక్తుడువు, మోషే నువ్వు విధేయుడువు, నమ్మకమైనటువంటి వాడవు, నీదొకటి తలంపు. కానీ కొండ క్రింద ఉన్నారే వారు తేడా మనుషులుగా నేను గుర్తించాను, చెడిపోయిన వారిగా నేను గుర్తించాను. దేవుని బిడ్డ, నేను రాత్రి వేళల్లో గుర్తు చేశాను. మోషే కనాను దేశం వెళ్ళకపోవడానికి కారణం, బండతో మాట్లాడుమన్నప్పుడు ఆ బండను కొట్టడమే కారణం. నువ్వు వెళ్ళవు అన్నాడు దేవుడు. మరి అహరోను ఎందుకు వెళ్ళలేదు? అహరోను ఏం చేశాడు? ఆయన యాజకుడైనప్పటికీ కూడా ఆయన విగ్రహమును చేశాడు. విగ్రహమును తయారు చేయటంలో ప్రోత్సహించాడు. కొన్ని పనులు నువ్వు చేయకపోయినా నువ్వు ప్రోత్సహిస్తే దేవుని బిడ్డ నువ్వు వెళ్ళవేమో, గుర్తుపెట్టుకో. విగ్రహ సంబంధమైనది, విగ్రహారాధన సంబంధమైనది దేవునికి అసలు ఇష్టం ఉండదు. తరువాత ఆ అన్య దేవతల యొక్క ఆచారములు, అది 1 100 దేవునికి అసలు ఇష్టం ఉండవు. అందుకే వాటిని మన ఇళ్లలోనికి రానివ్వకూడదు, మన సంఘముల్లోనికి రానివ్వకూడదు, మన మందిరాలలోనికి రానియకూడదు. దేవుని బిడ్డ, ఓ పాస్టర్ గారట ఓ గుడికి వెళ్ళారట, ప్రసంగం చెప్పారు. నెక్స్ట్ ఇయర్ మరలా పిలిచారంట. ఎవరో కాదు, ఎడ్వర్డ్స్ గారిని. ఇక ఈ నోరు ఎలా ఉంటుందో తెలుసు కదా అందరికీ. పైకి ఎక్కక మునుపు అడిగాడంట, ఒరే పోయినసారి నేను వచ్చినప్పుడు బైబిల్ స్టాండ్ అక్కడ ఉండేది, ఈసారి ఇక్కడికి వచ్చింది ఏంటి అంటే వారు అన్నారంట, ఎవడో చెప్పాడండి, వాస్తు ప్రకారంగా ఇది అవతలు ఉండాలి, అది అవతలు ఉండాలి అని చెప్పాడండి. అయితే ఈ సంఘం వాస్తుని నమ్మే సంఘం అన్నమాట. ఇంకా ఎడ్వర్డ్ గారికి ఛాన్స్ ఇవ్వకుండా ఉంటేనే 4 తిట్లు తిట్టి వెళ్తాడు, ఛాన్స్ ఇస్తే ఏం తిడతాడు, ఇంకా అర్థం చేసుకో. దేవుని బిడ్డ, ఇది ఏ ఆచారమో, ఇది అన్యులాచారము, అన్యుల పద్ధతులు. సో ఇవి పెట్టుకుని నువ్వు పరలోకం ఎలా వెళ్తావు? అందుకే అహరోను ఆగిపోయాడు. వాక్యంలో మనం ముందుకు వెళదాం. దేవుడు అంటాడు, మీరు కొన్ని విషయాలు చెప్పిన తర్వాత ఆయన
పండుగలను విశ్రాంతి దినమును ఆచరించండి. మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, ఎందుకు విశ్రాంతి దినము? 6 దినాలు పని చేయాలి. 7వ దినము మీకు పరిశుద్ధ దినము. విశ్రాంతి దినము. ఆ దినాన్న పని చేయకూడదు. సరే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. 21వ వచనంలో చెప్పాడు. తరువాత పండుగలను ఆచరించవలెను. 3 పండుగలు చెప్పాడు. ప్రియులారా, ఇక్కడొక విషయం ఏంటంటే, సంవత్సరమునకు 3 మారులు నీ పురుషులు, ఇశ్రాయేలులోని పురుషులైన వారు దేవుడైన యెహోవా సన్నిధిని ఖచ్చితంగా కనబడవలెను. మందిరమునకు రావలెను. ఎందుకు అనంటే, మనలాగా వారి ఇళ్ల మధ్యన మందిరం లేదు. ఆ దేశమంతటికి ఒకటే మందిరం. ప్రియులారా, ఇశ్రాయేలీయులందరికీ ఒకటే మందిరం, ఒకటే దేవాలయము. వారు కానానుకు వెళ్ళాక మొదట షిలోహులో వేశారు మందిరాన్ని. మేము వెళ్ళి చూసి వచ్చాము. అది అందరూ అక్కడికి వెళ్ళాలి. సమూయేలు తల్లి హన్న ఆ మందిరానికే వెళ్ళి అక్కడే ప్రార్థన చేసుకుంది, షిలోహులో. వారు భోజనాలు మూటలు కట్టుకొని 2 రోజులు పడద్దో 3 రోజులు పడద్దో, డబ్బులుంటే గాడిదల మీద వెళ్తారు, లేకపోతే కాలినడకన వెళ్తారు. దేవుని మందిరమునకు వెళ్ళి ఖచ్చితంగా దేవునికి కనబడి రావాలి. ఇది దేవుడు పెట్టిన షరతు. అలా అని మన మందిరాలు కాదు. ఇది నీ ఊరిలోనే ఉంది, నీ ఇంటి పక్కనే ఉంది. దేవుని బిడ్డ, ఇంకొక పండగ పెట్టాడు దేవుడు, పర్ణశాలల పండుగ. సో లేవియ కాండము 23వ అధ్యాయమునందు ఈ పర్ణశాలల పండుగను గూర్చి వివరంగా దేవుడు రాయించాడు. ఒకసారి దాన్ని చదవండి. 7వ నెల 15వ దినము మొదలుకొని 7 దినముల వరకు దేవునికి పర్ణశాలల పండుగ జరుపవలెను. ప్రియులారా, ఎన్నో వచనంలో ఉంది ఇది? 23:34 వచనము, లేవియ కాండం. ప్రియులారా, ఎందుకు పర్ణశాలల పండుగ అంటే, మీరు అరణ్యములో 40 ఏండ్లు నివసించారు. ఐగుప్తును విడిచిపెట్టిన తరువాత మీరు అరణ్యంలో ఉన్నారు, అరణ్యంలో తిన్నారు, అరణ్యంలో పిల్లల్ని కన్నారు, నాకు మందిరం కట్టారు. అప్పుడప్పుడు ఏడాదికి ఒక్కసారి మీ బ్రతుకులు ఏంటో మీరు జ్ఞాపకం చేసుకోండి. చాలామందికి వారి జీవితం ప్రారంభం గుర్తురాదు. ఒకప్పుడు ఎలా ఉన్నామో గుర్తురాదు. నాకు కానీ సమయం సందర్భం వచ్చిందనుకో, నేనంటాను, మా చిన్నబ్బాయి పుట్టినప్పటి నుండి కారులోనే తిరుగుతున్నాడు. నేను కాదు, పుట్టినప్పటి నుండి కారులో తిరిగేది నేను కాదు. అది నాకు తెలుసు బాగా. ప్రియులారా, మా బిడ్డలు ఎల్కేజీ ఆ లోవర్ స్కూల్స్ చదివే రోజుల్లో వారిని కారులో పంపించేవాళ్ళం స్కూల్కి. నేనే తీసుకెళ్ళి డ్రాప్ చేసేవాడిని. కాబట్టి కారు అంటే వాళ్ళకి కొత్త కాదు, మాకు. ఎన్నో ఏండ్ల తర్వాత కార్లు కొన్నవాళ్ళం మేము. ఇప్పుడు నేను పుట్టినప్పటి నుండి కారులో తిరుగుతున్నట్టు మీకు పోజు కొట్టాను అనుకోండి, ఎలా ఉంటుంది? ముందు మీ సంగతి ఎలా ఉన్నా దేవుడికి నచ్చదు. ఏంట్రా, ఎంతకాలం అయింది నువ్వు? ఆయన తెలీదా? అందుకే ఆయన ఏమంటాడంటే,
మీరెంత గొప్ప ఇండ్లు కట్టుకున్నా, ఎంత ఆస్తులు గడించినా, మీరెంత గొప్పవాళ్ళు అయిపోయినా సరే, ఏడాదికి 7 రోజులు అడవిలోకి పండి, ఇల్లు వదిలిపెట్టండి, గుడారం వేసుకోండి. ఎలా బ్రతికారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మీ బ్రతుకు మీకు గుర్తు రావాలి. అప్పుడు మీ దేవుడు మీకేమిచ్చాడో, మీ దేవుడు మిమ్మల్ని ఎలా ఆశీర్వదించాడో అవన్నీ మీరు మనసులో పెట్టుకుని దేవుణ్ణి స్తుతిస్తారు. కొంతమంది పుట్టినప్పటి నుండి అపర కోటీశ్వరులాగా ప్రవర్తిస్తూ ఉంటారమ్మా. ఆశ్చర్యం వేస్తుంది. దేవుడు అటువంటి వద్దని అంటాడు. మీరు ఖచ్చితంగా ఈ పండగ ఎందుకు ఇచ్చాడంటే, ఒక్కరోజు పండగ కాదు, 7 రోజులు అడవిలోకి పండి, చెట్ల కొమ్మలు కొట్టుకోండి. 7వ నెల 15వ దినం మొదలుకొని భూమి పంటను కూర్చుకొనగా 7 దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలెను. ఇది దేవుని పండగ. మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈత పండ్లను, ఈత మట్టలను, గొంజి చెట్టు కొమ్మలను, కాలువల యొద్ద నుండి నిర్వంజి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడని యెహోవా సన్నిధిని దేవుని బిడ్డ ఈ కాయలు కలిగినటువంటి కొమ్మలను కొట్టి గుడారం మీద కప్పులాగా వేసుకోండి, పందిరిలాగా. ఆ కాయలు కొరుక్కుందేనండి, కోసుకుందేనండి. ఇదే మీ ఫుడ్. అప్పుడు మీకేం తెలుస్తుంది అంటే, ఒకప్పుడు మన వాళ్లకు ఈ కాయలు లేకుండా, ఈ వంటలు లేకుండా, ఏమీ లేకుండా దేవుడు మన్నాను పెట్టాడట. ఏం గుర్తు రావాలి దెబ్బకి మీకు? మన్నా గుర్తు రావాలి, నా కార్యములు గుర్తు రావాలి. దేవుని బిడ్డ కొన్ని సూచనలు పెడుతున్నాడు. జకర్యా గ్రంథము 14వ అధ్యాయమునందు దేవుడు పర్ణశాలల పండుగను గురించి మాట్లాడుతూ 16వ వచనంలో ఆయన అంటాడు, మరియు యెరూషలేము మీదకి వచ్చి అన్యజనుల్లో శేషించిన వారందరూ సైన్యములకు అధిపతియగు యెహోవాను రాజును మొక్కుటకు పర్ణశాల పండుగను ఆచరించుటని. అంటే పర్ణశాల అంటే అందరూ ఒక్కచోటే వేసుకోమని కాదు. యోధావారు యోధా జిల్లాల్లో వేసుకుంటారు, నజరేతు వారు గలిలయ ప్రాంతం వారు వారి ప్రాంతాల్లో వేసుకుంటారు. అంతేగాని అందరిని ఒక చోట కలిసిపోమని దేవుడు ఏం చెప్పలా. దేవుని బిడ్డ ఎక్కడి వారక్కడ పర్ణశాలలు వేసుకోండి. ఆ పర్ణశాలలో కూర్చొని పాటలు పాడుకోండి. ఒక ఏడాది మేము ఇశ్రాయేలు వెళ్ళేసరికి పర్ణశాల పండుగ జరుగుతుంది. అప్పుడు ఆ ఖర్జూరపు ఆకులతో వారు పందిర్లు వేసుకొని వాళ్ళు డప్పులు వాయించుకుంటూ చక్కగా ఇప్పుడు కూడా పాటలు పాడుతున్నారు. చూసి ఆనందించాం. అంటే ఇప్పుడైతే వినాయక చవితి పందిర్లు వేసినట్టు సిటీ మధ్యలోనే ఊర్లోనే వేసేసుకుంటున్నారు వాళ్ళు. ప్రియులారా, ఈ పండగ యొక్క ఉద్దేశము మీ చరిత్రను మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఇప్పుడు మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి? మన చరిత్ర అనగా మనకు ఇశ్రాయేలీలాగా గత చరిత్ర లేదు, మన చరిత్ర ముందుంది. ఈ పర్ణశాలల పండుగ స్థానంలో పరలోక పండుగ మనకుంది. ప్రభు అన్నారు, పర్ణశాలల పండుగకి రాకపోతే వర్షం కురవదు, మీకు దీవెనలు ఉండవు అని అన్నాడు. దానిని మనవారు మన మహాసభల కింద దాన్ని కన్వర్ట్ చేశారు. ప్రియులారా, ఇక్కడ వాక్యములో మనం చూస్తున్నప్పుడు ఒక సంగతి ఈ దినాన్న నేను జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను. మీకు ముందుగానే గత వారం ఎప్పుడో నేను ఒక హింట్ ఇచ్చాను మీకు. ఏమి హింట్ చెప్పండి? ఒక వాక్యం చెప్తాను మీకు అన్నానా? ఏ వాక్యం అది? అయ్య బాబోయ్, నాతో ప్రశ్నలు వేయించకండి. ఏ వాక్యమో
చెప్పండి. అసలు నేను కొన్ని నెలల నుంచి ఏం వాక్యం చెప్తున్నాను? అది నీ నోటి నుండి రాకడ అనే మాట ఏయ్ పలికవా మూతి మీద కొడతాను అంటాడేమో సాతాను గడు. మరీ అంత లొంగిపోతే ఎలాగమ్మా? ఎందుకు భయం మీకు? చెప్పండి. ఏ వాక్యము? రాకడ వాక్యం. వారం వారం చెప్పేదే, దినదినము చెప్పేదే. ప్రియులారా, రాకడ కాలము, రాకడ సంగతులే గ్రహించాలి, తెలుసుకోవాలి. దైవజనుల దగ్గర తర్వాత వస్తాం. ముందు శిష్యులు యేసు ప్రభు దగ్గరకు వెళ్ళి ఒక్క మాట అడిగారు. మత్తయి సువార్త 24వ అధ్యాయము. ఇది కంఠస్థం చేయండి, ఎంతమంది చేయగలిగితే అంత మంచిది. ఈ 24వ అధ్యాయము రాకడ అధ్యాయము. శిష్యులు 3వ వచనంలో ఆయన యొద్దకు వెళ్ళి అడుగుతున్నారు, ఇవి ఎప్పుడు జరుగును? ఎప్పుడు జరుగుతాయి? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచనలేవి? నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేమిటి అని అడిగారు. ఒక నిమిషం. వారేమైనా సంవత్సరం అడిగారా? వారేమైనా డేట్ అడిగారా? చెప్పండి. కొంచెం ఈ వాక్యం అన్న మనస్సు పెట్టి హుషారుగా వినండి. దేవుని బిడ్డ దేవునిని అడగడం అంటే ఏ రకంగా అడగవచ్చు, ఏ విధంగా అడగవచ్చు, ఏ పద్ధతిలో అడగవచ్చు. వారు అడిగారు. ఆ వ్రాతలు మన కోసమే ఉన్నాయి, నువ్వు కూడా అలా అడగచ్చు అని. నీ రాకడకు ఆనవాళ్ళేంటి? అయ్యా డేట్ ఎప్పుడయ్యా అని అడగలేదు వాళ్ళు. ఏ సంవత్సరం అయ్యా అడగలేదు వాళ్ళు. సూచనలేంటి అని అడిగారు. ప్రియులారా, నేను ఈ అధ్యాయం అంతా చెప్పనిప్పుడు కొన్ని చెప్తా. ప్రభు అంటారు, 6వ వచనం చదవండి. మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు వింటున్నారు అనలేదు. శిష్యుల కాలంలో యుద్ధాల గురించి విన్నారా? లేదు. యుద్ధ సమాచారములు విన్నారా? లేదు. దేవుని బిడ్డ, యుద్ధాలను గురించి మీరు వింటారు. ఇవాళ భూమి మీద అనేకమైన యుద్ధములు జరుగుతున్నవి. నేను మాటి మాటికి గుర్తు చేస్తున్నాను. ప్రియులారా, రష్యా ఉక్రెయిన్ యుద్ధము ఏళ్ల తరబడి సాగుతుంది, ఆగడం లేదు. అమెరికా వాడు ఆపమన్నా ఎవరు ఆపట్ల. ఇశ్రాయేలు గాజా అంటే హమాస్ యుద్ధం జరుగుతుంది, 2 ఏళ్లుగా వాళ్ళు ఆపట్ల. మొన్ననే ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగింది. ఈ వారంలో పార్లమెంట్లో వాళ్ళు అన్నారు, మేము యుద్ధం ఏమి ఆపేయలేదు, తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చామని అన్నారు. ఈ వారంలో థాయిలాండ్కి ప్రక్కన ఉన్నటువంటి దేశానికి యుద్ధం మొదలైంది. 3 రోజులు భీకరం కొట్టుకున్నారు. అనేక దేశాలు, మొన్నటి వరకు ఇరాన్ వాడితో ఇశ్రాయేలుకు యుద్ధం. ఏం వింటారు? యుద్ధములు వింటారు. ఏం చదువుతారు? యుద్ధ సమాచారములు మీరు చదువుతారు. దేవుని బిడ్డ, ఇంత కాలము లేని ఇన్ని యుద్ధములు ఈ కాలములో మనం వింటున్నాం. ఏకకాలములో మనం సమాచారములు వింటున్నాం, యుద్ధాలు చూస్తున్నాం మనం. ఇదొక గుర్తు. రాకడను కనిపెట్టడం ఎలాగూ? బైబిల్లో వ్రాసిన విషయాలు వ్రాయబడినట్టుగానే ఉంటాయి. కానీ రాకడను ఎలా కనిపెట్టాలి? మనకు ఏవేవో విచిత్రమైన విషయాలు అక్కర్లేదు, కానీ
సింపుల్ విషయాలు నేను మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. ప్రియులరా, ఒక ముఖ్యము కాని ప్రశ్న, అది అంత ముఖ్యం కాదు కానీ మీకు ఇష్టం ఉంటే చెయ్యొద్దండి. మీలో ఎంతమంది న్యూస్ పేపర్ చదువుతారో ఒకసారి చెయ్యొద్దండి మీకు ఇష్టం ఉంటే. అతి కొద్ది మంది, అంటే ఇన్ని వేల మందిలో 1000కి ఒక్కళ్ళు కూడా చెయ్యొత్తలా. వెరీ గుడ్. ఇప్పుడు మీరు అడగొచ్చు, ఏమండి గుడికొస్తే పత్రికలు చదవాలండి, న్యూస్ పేపర్లు చదవాలండి, ఇతనేం పాస్టర్ అయ్యా బాబు లేనిపోని అన్నీ తగిలిస్తూ ఉంటాడు. అమ్మా, నేనేం తగిలించలేదు. ఒక ఆయన ఉన్నాడు, ఆయన అంటే నీ చాలా గౌరవం అనుకుంటాను, దేవదాసయ్య గారు అంటే. ఒకసారి మనోవిచారం పాటతి నేను చూపిస్తాను నీకు. దేవుని బిడ్డ, అందులో నేను మీకు టైం వేస్ట్ చేయను. 102వ చరణం, అది చాలా చరణాలు ఉంటుంది. దైవజనుడు ఏమంటాడంటే, వార్తాపత్రికలందు రాకడ గురుతులు తెలిసి కొనగలవు. అందరూ పాడండి. వార్త గురుతులు తెలిసిన ఎడల భక్తులు కూడికలో సీత పడగలవు. కూడికలో సీత మనో విచారము కూడదు. నేను రోజు 2 పేపర్లు చదువుతాను. నేను ఏం పేపర్ చదువుతాను మీ అందరికీ ఒక అవగాహన వచ్చేసి ఉంటుంది. ఇదిగో నేను చదివేది ఈనాడు, మా ఇంటి నుండి తెప్పించుకున్నాను. నేను ఫస్ట్ ఇదే చదువుతా. ఒక్కటే చదవాలనుకో 2 తెప్పించుకుంటా. ఒక్కటే చదివితే ఈనాడు చదువుతాను నేను. మా నాన్నగారు అదే చదివారు, అప్పుడు సాక్షి లేదు. ఇది కూడా చదువుతా. మరి ఇందులో రాకడ గురించి రాస్తున్నారా? ఏం రాస్తారు ఇందులో? ఈడేమో జగన్ గురించి రాస్తాడు, ఆడేమో చంద్రబాబు గారి గురించి రాస్తాడు, అంతే. రష్యాలో భూకంపం వచ్చింది, ఎక్కడో మూలనేస్తాడు. సునామీ వచ్చింది, అనేక దేశాలు. దేవుని బిడ్డ, ఆ క్లిప్పింగ్లు ఉన్నాయా? ఆ సునామీ కానీ భూకంపం కానీ భయము కలిగించే అనేకమైనటువంటి వార్తలు అదొక సునామీ. ప్రియులారా, ఇంకా నీకు ఇవాళ చాలా క్లిప్పింగ్లు ఉన్నాయి. అసలు ఈవేళ పెద్ద టీవీ పెట్టిద్దాం అనుకున్నాను నేను. వార్తలు మీరు చదవండి, వార్తా పత్రికలు పట్టుకోండి, వార్తలు వినండి. అంటే వార్తలు అంటే ఈయనేం తిట్టాడు, ఆయనేం తిట్టాడు, ఎవరిని సెంట్రల్ జైలు వేసి అవి కాదు, ఆ వార్తలు కాదు. దేవుని బిడ్డ, అంతర్జాతీయ వార్తలు, ప్రపంచంలో జరుగుతున్నటువంటి సంఘటనలు క్రైస్తవులు మనసు పెట్టాలి. మాకేంటి సంబంధం అని అనుకోకూడదు నువ్వు. ఇందులో ఖచ్చితంగా రాకడ గుర్తులు ఉంటాయి అని స్పష్టంగా రాశారు దైవజనులు. ఆయన మాట తీసేద్దామా? అంటే పేపర్ చదివేవారు దేవదాసయ్య గారిని గౌరవించేవారే. హ్యాట్స్ ఆఫ్ మీకు చదివే వాళ్ళకి. అయ్యగారు అంటారు కానీ అయ్యగారు మాటలు ఏమీ పాటించరు. కనీసం టీవీలో ఫ్రీగా అలా వస్తాయి, వినొచ్చు కదా. రాత్రి 11 గంటలకు నా సెల్లో సిగ్నల్ వచ్చింది. సిగ్నల్ అంటే న్యూస్ వచ్చినప్పుడు టింగ్ మంటది. ఏంట్రా అని చూస్తే అండమాన్లో భారీ భూకంపము మన దేశంలోనే. ఇంకా చూడలే పేపర్లో వేసాడో లేదో. ఆడెందుకు వేస్తాడు?
ప్రియులారా, ఎక్కడ చూడు భూకంపములు భూకంపములు భూకంపములు. ఏమంటున్నాడు ఆయన? ఈ కింద వచ్చును 8 వచ్చును మనం చూద్దాం. అక్కడక్కడ కరువులను అక్కడక్కడ కరువులు భూకంపములు కలుగును. అన్నియు వేదనలకు ప్రారంభము. దేవుని బిడ్డ, కరువు అంటే తిండి కరువే కాదు, తిండి కరువే కాదు. ఇవాళ ప్రేమకు కరువు, ఆప్యాయతలకు కరువు వచ్చిన కాలం ఇది. ప్రేమగా ఉండాల్సిన వారు పగబడుతున్నారు. భర్త మీద భార్య పగ, భార్య మీద భర్త పగ, బిడ్డలు తల్లిదండ్రుల మీద పగబడుతున్నారు. ప్రేమకు కరువాసిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు ఇవాళ. ఉద్యోగములకు కరువు, ఉపాధికి కరువు. కరువు అంటే తిండికి ఒకటే కాదు. ప్రపంచంలో చూస్తే ఎన్నో కరువులు కనబడుతున్నాయి. ప్రభు చెప్పాడు కరువులు. రెండవది భూకంపములు. ఈ వారములోనే రష్యా దేశములో, మీకు నెట్లో ఉంది చూడండి ఆ క్లిప్పింగ్లు, గుళ్ళో వద్దులే, భయంకరమైన భూకంపం. భూకంపాన్ని కొలిచే సాధనం రెక్టర్ స్కేల్ అండి. ఈ స్కేల్ మీద 8.8 చూపించింది. అంటే మహాభూకంపం. మహాభూకంపం చిన్న చిన్న భూకంపం కాదు. గడిచినటువంటి 50 నుండి 100 ఏళ్లలో ఇదే పెద్ద భూకంపం అట. ప్రియులారా, సునామీలు. మరి భూకంపంతోనే ఆ రష్యా నుండి చైనా, జపాన్ అప్ టు అమెరికా సునామీ హెచ్చరిక ఇచ్చారు. కార్లు కట్టించుకొని దెబ్బకి ఊర్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ వార్తలు. ఏంటివి? ప్రభువు చెప్పిన గుర్తులు. క్రైస్తవ సంఘం యొక్క పని ఏమిటంటే గురుతులను ప్రవచనములను గురుతు ప్రవచనములను గుణించుచున్నది. సరిగాను నవి నన్ను సరిగాను దేవుని బిడ్డ, క్రైస్తవ సంఘము చూడవలసిన విషయములు 2. ఒకటి గుర్తులు. గుర్తులు ఎక్కడ ఉంటాయి? బయట ఉంటాయి. 2 ప్రవచనములు. ప్రవచనములు ఎక్కడ ఉంటాయి? బైబిల్లో గ్రంథంలో ఉంటాయి. బయట గుర్తు జరిగినప్పుడు ఆ గుర్తు గ్రంథములో ఉందా అని చూడడము వధువు సంఘం పని. అర్థమైందా? ఆడింట్లో ఏం జరిగింది, ఈడింట్లో ఏం జరిగింది, ఆడి జీవితంలో ఏం జరిగింది, ఈడి జీవితంలో ఏం జరిగింది, వాడి గుళ్ళో ఏం జరిగింది, ఈడి సంస్థలో ఏం జరిగింది, అవి చూసేవాడు రాకళ్ళు వెళ్ళడం. నేను ఒకరి సంస్థ గురించి కానీ ఒకరి సంఘం గురించి కానీ ఎప్పుడు పట్టించుకోను. వాళ్ళదే మందే అని అనుకుంటాను నేను ఎప్పుడు కూడా. దేవుని బిడ్డ, నువ్వు చూడవలసినవి 2. గుర్తులు చూడు, గ్రంథములో ప్రవచనములు చూడు. ఈ 2 సరిగ్గా ఉన్నాయా? క్రైస్తవ సంఘమట సరిగానే ఉన్నాయి. ఎప్పుడైతే సరిగా ఉన్నాయో దీనికి సరిపోలుతుంది, సరితూగుతుంది అని నిర్ధారణకు వచ్చిన తరువాత నువ్వు సంతోషపడాలట. మురియుచునే ఉన్నది. ఏం చేస్తుంది? సంతోషపడుతుంది. అమ్మయ్యా, టాలీ అయింది. నెక్స్ట్ ఏం చేస్తుంది?
వరుని గురుతు, ఇది వరుని గురుతు, ఇది ప్రభు వచ్చుచున్న రాకడ గురు. వరుడంటే రాకడ, ఈ రాకడ గుర్తు. వరుడు వరుడు అనొచ్చు అన్నది. నువ్వు కలవరించవలసింది ఆ వరుడు కొరకు. ఇంకా లోకములో ఉన్న లోక సంబంధమైన వేటి కొరకైనా నువ్వు కలవరిస్తున్నావేమో. నువ్వు కలవరించవలసింది వరుని కొరకు. దేవుని బిడ్డ, ఇది రాకడని తెలుసుకోవడం. వార్తాపత్రికలలో రాకడ గురుతులు కనబడతాయి అన్నారు కదా, కనబడుతున్నాయి. ఇవాళ మీకు ఒక గుర్తు చూపిస్తాను నేను. ఈ గుర్తులు ఒక విషయం గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా, తేలిక తీసుకోవద్దు. ప్రియులారా, మీకు ఇవాళ రాకడ హింట్ కూడా ఇచ్చేస్తాను నేను. ఎందుకంటే మా పాస్టమ్మ గారు మీరు అలా అంటున్నారు కానీ రాకడప్పుడే రాదని కొంతమంది అంటున్నారు అని అన్నారు. ఆవిడతో ఎవరు మాట్లాడతాడు? ఆడోళ్ళ మగోళ్ళ ఎవత్తది అన్నాను నేను. ఈ పాదిరికి ఆవులిస్తే పేగులు లెక్కటే రకం ఇది. సో అయితే ఇంకా ఇంట్లో ఎక్కువ ఇవ్వాలేమో కదా. సరే, ఆవిడికి ఆగిపోవాలని ఉంటే దేవుడిని దీవించగాక, దేవుడు నిన్ను ఆ 7 సంవత్సరాలు అందులో తోసేను గాక. సరే, నీకు ఆగిపోవాలనుకుంటే ఈ వేరే వాళ్ళని ఎందుకమ్మా ఆపాడు? దమ్ముంటే సిద్ధపడు. దేవుని బిడ్డ, ఇవాళ 2 వచనాలు మీకు ఈ అధ్యాయంలో వచ్చినాయి అని చెప్పి ఆ సంస్కారంలోనికి వెళ్తాను నేను. ప్రభువు ఈ రాకడ గుర్తులు చెప్తూ శిష్యులకు 22 వచనం దగ్గరకు వచ్చాడు. మత్తయి సువార్త 24:22. కొంచెం క్లియర్గా చదవాలి మైకులో. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకొనడు. ఏ శరీరి కూడా తప్పించుకోలేడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. ఒక్క నిమిషం, ఇప్పుడు వచ్చును అందరూ చదవండి, మీ బైబిల్లో చదువుకోండి. 24వ అధ్యాయము 22 వచనం కావాలంటే అండర్లైన్ చేసుకోండి, మీకేమీ అర్థం కాదు. అది ఆ వచనం యొక్క గొప్పతనం. మీలో ఎవరికైనా 1% అర్థమైతే చెయ్యొద్దండి. చెప్పండి బాబు చార్లెస్ గారు. అంటే అర్థం ఏంటి? ఓకే, ఆయనకు కొంచెం అర్థమైనట్టుగా అనిపిస్తుంది. చూద్దాం. ప్రియులారా, దినములు తక్కువ చేయబడాలట. 2 ఏర్పరచబడిన వారి కొరకు. పోనీ ఇది చెప్తారా? ఏర్పరచబడిన వారంటే ఎవరో అమ్మా? అయ్య బాబాయ్ 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 బాబాయ్, మీరా 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 ఏర్పరచబడిన వారు. మీరు మత్తయి సువార్త 24లో ఉన్నారు ఈ మాట చదువుతున్నప్పుడు. ఎవరమ్మా దేవుడు ఏర్పాటు చేసుకున్న వారు? ఎవరు అంటే మీరు కాదు, ఇశ్రాయేలీలు. వారికి ఏర్పాటు జనాంగము అనే పేరుంది. అందుకే ఈ వచనం అందరికి అర్థం కాదని నేను ముందే చెప్పాను. వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. కానీ గుర్తును బట్టి ప్రవచనానికి కనిపెట్టాం. ఒకదాన్ని బట్టి ఇంకొకటి క్లూ దొరికిందనమాట. దేవుని బిడ్డ, దినములు తక్కువ చేయబడుట. దినములో 24 గంటలు ఉంటాయి. 24 గంటలను ఎవ్వరూ తక్కువ చేయలేరు.
ఎవ్వరూ తక్కువ చేయలేరు. నువ్వు చేయగలవా? చేయలేవు. దినం అంటే దినమే 24 గంటలే. ఈ వాచ్ 24 గంటలు చూపిస్తుంది. అయితే దినాన్ని తక్కువ చేయగలిగిన వారు ఒకరున్నారు. ఎవరు వారు? భూమి. భూమి. దేవుని బిడ్డ, ఈ భూమి, నేను దాని గురించి కొంతే చదువుకున్నాను. నేను సైన్స్ స్టూడెంట్ అయినా చిన్నప్పుడు సోషల్ కూడా చదివాం కనుక నాకు కొంచెం తెలుసు. ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. ఇది మీ అందరికి బాగా తెలుసు. వెరీ గుడ్. అలా తిరిగినప్పుడు ఎన్ని గంటలు అవుతుంది? 24 గంటలు. ఒక రౌండ్ అయితే ఇన్ని గంటలు అని ఉంది లెక్క. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రియులారా, దినానికి ఇన్ని గంటలు ఈ వేగములో ఈ రకంగా 1000 సంవత్సరముల నుండి భూమి తిరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు విషయం ఏంటనంటే, క్లిప్పింగ్ పెట్టినానా మీకు క్లిప్పింగ్ చూపిస్తాను ఇవాళ. ఇది అసలు పెద్ద టీవీ పెట్టి చూపిద్దామని అనుకున్నాను. ప్రియులారా, ఈ మధ్య కాలములో 2025వ సంవత్సరములో ఈ మధ్య నెలల్లో నుండి భూమి వేగముగా తిరుగుతుంది. గుర్తుపెట్టుకో, నేను చెప్పేది విత్ ప్రూఫ్. భూమి వేగముగా తిరుగుతుంది. ప్రియులారా, ఈ వేగము ఫర్ ఎగ్జాంపుల్ దినానికి 1 నిమిషం వేగం తిరిగింది అనుకో, నెలలో 30 నిమిషాలు పడుద్ది. అంటే అరగంట పోద్ది అన్నమాట. సంవత్సరంలో ఎన్ని దినాలు పోద్ది? ప్రియులారా, దాని వలన వేగముగా తిరుగుట వలన ఏం జరుగుతుందంటే దినము చిన్నదిగా చేయబడుతుంది. ఆ క్లిప్పింగ్ మళ్ళీ పెట్టినానా. ఇది మీకు సైన్స్ ఆధారాలతో నేను చూపిస్తున్నటువంటి దృశ్యం ఇది. అక్కడ అందులో ఒక డేట్ ఉంది. ఆ డేట్ మీరు నోట్ చేయండి. ఏం డేట్ అది? జూలై 22 ఫస్ట్ డేట్ అది జరిగిపోయింది. జూలై 22న దినము తక్కువ చేయబడింది. నెక్స్ట్ జూలై 10వ తేదీ, దానికి ముందు జూలై 10వ తేదీన దినము షార్ట్ చేయబడింది. షార్ట్ డేస్ అంటారు వాటిని. తక్కువ చేయబడిన దినాలు. అంటే సైంటిస్టులు ఏం చేశారంటే రోజు కొంచెం తగ్గించడం కంటే లీప్ సంవత్సరం లాగా ఒక్కరోజు ఎక్కువ టైం తగ్గిద్దాం. ఇవన్నీ జరిగిపోయినాయి. మీ ముందు పెడుతున్నాను కదా. జరగబోయేది ఒకటి ఇస్తాను మీకు. ఆగస్టు 5 ఎల్లుండ షార్ట్ అండ్ డే. అది చూసుకో. అక్కడ నీకు నేను ఆధారములతో ఇస్తున్నాను. అక్కడ డేట్ కూడా మెన్షన్ చేశాడు. ఆగస్టు 5. ప్రియులారా, ఆ దినాన్న ఎంత లేట్గా ఎంత స్పీడ్గా భూమి తిరుగుతుందో నార్మల్ కంటే అక్కడ టైం కూడా మెన్షన్ అయ్యి ఉంది అక్కడ. అది నీకు అర్థం కాకపోతే ఆ తర్వాత మళ్ళీ చూద్దాం. గుడి అయిన తర్వాత ఎవరెవరు చూడలేకపోయారో వారు ఒకసారి క్లియర్గా చూడండి. మీరు గూగుల్ చేయండి. ఇవన్నీ మేము అక్కడి నుండి తీసినవే. బ్రిటన్ దేశము నుండి వచ్చిన వార్త. అంటే ఈ దేశపు వార్తలు పట్టుకొని దేవుని రాకడ క్యాలిక్యులేట్ చేయడానికి సరిపోదమ్మా. రాకడ తేదీలు తీసేవారు కానీ కాలాన్ని తీసేవారు కానీ జ్ఞానులై ఉండాలా, జ్ఞానం కలిగిన వాడై ఉండాలా. అరాకొర జ్ఞానంతో దీన్ని బయటికి తీయలేరు, తవ్వలేరు ఎవరు కూడా. దేవుని బిడ్డ, ప్రభువారు ఏమంటారు? ఇప్పుడు వచనంలోకి వద్దాం మనం. దినములు తక్కువ చేయబడని ఎడల. ఆగండి. దినాలు ఏం చేయబడాలి? 24 గంటలు అనేది ఒక దినం. ఇప్పుడు అది తక్కువైపోవాలి. ఇది 2000 సంవత్సరాల క్రితం ప్రభువు రాయించినటువంటి మాట, ప్రవచనం ఇది. ఏ శరీరయు తప్పించుకోలేడు. దేవుని బిడ్డ, దేవునికి ఎంత లేదైనా చిన్న ప్రేమ ఉంది. ఎవరి మీద?
కొంచెం గట్టిగా చెప్పండి, మీ మీద కాదు. ఈరోజు అన్నీ రాంగే చెప్తున్నారు. అన్నీ మీకేనేంటి? మీకెందుకమ్మది? దేవునికి చిన్న ప్రేమ ఉండిపోయింది. ఎవరి మీద? రాకడలో ఎత్తబడకపోయిన వారి మీద. దాంతోపాటు ఇశ్రాయేలీలు. ఇప్పుడు ఇశ్రాయేలీలు యేసు ప్రభువును నమ్మలేదు కనుక రక్షకునిగా అంగీకరించలేదు కనుక వారు ఇప్పుడు రాకడలో ఎత్తబడరు. వారికి వేరే దినం ఉంది. జకర్యా గ్రంథం 14 నేను చాలాసార్లు చెప్పాను మీకు. అప్పుడు 144,000 మంది వారికి అక్కడ అవకాశం ఇవ్వబడుతుంది. అది వేరే సంగతి. ప్రియులారా, ఇప్పుడు మిగిలిపోయిన వారు దేనిలోనికి వెళతారు? కొంచెం త్వరగా చెప్పాలా? దేనిలోకి వెళ్తారు? ఎత్తబడిన వారికి 7 ఏండ్ల మిగిలి ఉన్న. ప్రియులారా, మిగిలిపోయిన వారికి 7 సంవత్సరములు అమ్మా మహాశ్రమలు. అంటే 7 ఏండ్ల శ్రమ కాలము 2 భాగాలుగా విభజింపబడుతుంది. 3.5 సంవత్సరములు మొదటి భాగము, 3.5 సంవత్సరములు రెండో భాగం. అందులో మొదటి 3.5 సంవత్సరాలు తక్కువ శ్రమ, చివరి 3.5 సంవత్సరాలు అధిక శ్రమ. దాన్ని ఎవడు తట్టుకోలేడు. దేవుడట మరీ 24 గంటలు ఉంటే వీళ్ళు అసలు తట్టుకోలేరని దినాన్ని భూమిని స్పీడ్గా తిప్పి దినాన్ని షార్ట్గా చేస్తున్నాడంట. నీకు అర్థమైందా? ఏర్పరచబడిన వారు ఈ శ్రమలు తట్టుకొని కూడా నిలబడవలసినటువంటి వారు ఉన్నారు. సో ఏర్పాటులో ఉన్న వారి కొరకు దినములు తక్కువ చేయబడని ఎడల ఏ శరీరం కూడా తట్టుకోలేడు. దేవుని బిడ్డ, ఇది భూమిని వేగంగా తిప్పడం నువ్వు నేను చేయగలిగే పనా? పాస్టర్లు చేసే పనా? క్రైస్తవులు చేసే పనా? కాదు. ప్రియులారా, ఏమవుతుంది? ఈ భూమి ఏమవుతుందనంటే అర్త్ ఈజ్ స్పిన్నింగ్ ఫాస్టర్ అని ఒక వార్త వచ్చింది. భూమి వేగముగా తిరుగుతూ ఉంది. స్పిన్ అవుతుంది. అది స్పిన్ అంటే తిరగడమే కదా. ప్రియులారా, ఎలా తిరుగుతుంది? ఫాస్ట్, ఇంకా వేగం పెరుగుద్ది అనమాట. ఇవాళ సెకండ్ల వేగం పెరిగింది, నిమిషాల వేగం పెరుగుద్ది. ఏమో ఇంకెంత వేగంగా తిరుగుద్దో. ఎంత వేగముగా దేవుడు తిప్పాలి అనుకుంటున్నాడో భూమి ఆయన మాట వెంటది, నీ మాట నా మాట కాదు. ప్రియులారా, 2000 సంవత్సరముల క్రితము ప్రభువు చెప్పినటువంటి ఈ వాక్యము ఏ కాలములో నెరవేరుతుంది? మన కాలములో నెరవేరుతుంది. ఇప్పుడు 2వ వచనం దగ్గరికి వస్తాను నేను. అంటే 2 చెప్తా అన్నాను కదా. రెండోది ఏంటంటే, ప్రియులారా, ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయము, ఇందులో ఒక మాట ఉంది. ఇవన్నీ నెరవేరు వరకు మీ తరము గతింపదు అని ప్రభు చెప్పాడు. ఒకసారి మాట చదవండి. ఇవన్నీ జరుగు వరకు. వచనం చెప్పమ్మా. 34. ఇవన్నీ జరుగు వరకు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంట? ఒక తరంలో జరుగుతాయంట. తరము అంటే కొంచెం స్పీడ్గా చెప్పాలా. మీకు ఐడియా ఉందా తరం అంటే? తరం అంటే ఎన్ని దినాలు? తరం అంటే ఎంతకాలము? అమ్మా, మీరు ఎందుకు అలా సైలెంట్గా ఉంటారు? నాకు అర్థం కావట్లా. ఒక తరము
బైబిల్లో అతని తరము వారందరూ చనిపోయిరి అని రాసి కూడా ఉంటుంది. ఒక మానవుని ఆయుష్కాలం ఎంతో అదొక తరము. సుమారుగా కొంతమంది 100 అన్నారు, కానీ బైబిల్ ఏం చెప్పింది? బైబిల్ ఏం చెప్పింది? మా ఆయుష్కాలము 70, అధిక బలం ఉంటే 80. ఇప్పుడు కొంతమంది 70 చూడకుండా వెళ్ళిపోయిన వాళ్ళు లేరా? 80 దాటిన వాళ్ళు లేరా? ఉండారు. దేవుడు యావరేజ్ చెప్పాడు. ఇప్పుడు తరం అంటే ఒక 80 అయ్యి నేను 80 వేస్తున్నా, నువ్వు దాన్ని ఏమి నీ లెక్కలు గట్టి పొడిగించకే. దేవుని బిడ్డ, ఇవన్నీ జరిగే తరము ఎక్కడి నుండి తీయాలంటే 1948వ సంవత్సరాన్ని మొట్టమొదటిగా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకు అంటే ఇశ్రాయేలు దేశమునకు స్వాతంత్రం వచ్చి ఇశ్రాయేలును ఒక దేశముగా గుర్తించిన కాలము 1948వ సంవత్సరం. మొన్ననే దానికి ఇండిపెండెన్స్ జరిగింది, మే నెలలో. వెరీ గుడ్. ప్రియులారా, ఈ 48 నుండి ఒక తరాన్ని తీయాలి. ఎందుకంటే యూదులందరూ కూడా అయ్యగారు అన్నట్టుగా యూదులు పాలస్తీనా చూచున్నారను మాట నిజమో ఈ దినాలలోనే క్రీస్తు యేసు వచ్చుట. 48 నుండి వెళతనే ఉన్నారు. దేవుడు మాకు దేశం ఇచ్చాడు అని వెళతనే ఉన్నారు. ఇప్పుడు ఈ 2025లో అత్యధికముగా వెళుతున్నారు. ఈ కాలంలో దేవుని బిడ్డ, ఇది ఒక తరములోనే జరుగుతుంది అన్నాడు ప్రభు. 2000 సంవత్సరములుగా ఈ భూమి మీద పుట్టనటువంటి ఎర్రని పెయ్యలు ఈ కాలంలోనే పుట్టాయి. 2000 సంవత్సరాలుగా జరగని బలి ఈ కాలములోనే, మన కాలములో ఈ దినాలలో జరుగుతూ ఉంది. 2000 సంవత్సరాలుగా ప్రధాన యాజకుడు లేడు ఇశ్రాయేలు జనాంగానికి. ఇప్పుడు ప్రధాన యాజకుడు కూడా వచ్చాడు ఇశ్రాయేలు జనాంగానికి. ఈ తరములో ఈ 2000 సంవత్సరాలుగా లేని మందిరము, పడద్రోయబడి కాల్చివేయబడినటువంటి మందిరము ఈ కాలములో తిరిగి కట్టబడుచు ఉన్నది. అంతా సిద్ధమైపోయిందంట. ఏదేదో వార్తలు వస్తూ ఉంటాయి నాకు, అడుగు నుంచి కట్టేస్తున్నారు, అండర్ గ్రౌండ్లో కట్టి పైకి లేపుతారు, ఏయో చెప్తూ ఉంటారు. ఏది నిజమో మనకు తెలియదు. కానీ దేవుని బిడ్డ, మందిరం అయితే కన్ఫామ్, బలి కన్ఫామ్. ఈ సెప్టెంబర్ కానీ ఈ ఆగస్టు నుండి అక్టోబర్ మధ్యలో ఎప్పుడైనా అది జరగచ్చు. సో మనము ప్రతి దినము వార్తల్లో ఏం చూస్తామంటే ఇశ్రాయేలు అని చూస్తాం. ప్రతి దినము కూడా వార్తల్లో ఇశ్రాయేలు దేశం ఉంటుంది. ఈ తరంలో మనం ఏం చూస్తున్నామనంటే భూకంపములు చూస్తున్నాం. ఈ తరములో యుద్ధములను వింటున్నాం. ఈ తరములో యుద్ధ సమాచారములు, సునామీలు వింటున్నాం. ఈ తరములో వీటన్నిటిని బట్టి ఈ తరములో రాకడ జరుగును. మీకు గుడ్ న్యూస్ చెప్పనా, నేను భూమి మీద ఇప్పుడు మనమున్నది ఆఖరు తరము. నేను డిక్లేర్ చేశాను, ఎవడొచ్చినా నేను డిబేట్కి రెడీ. ఇది ఆఖరు తరము, ఇది రాకడ తరము. దేవుని బిడ్డ, రాకడ దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేయాలి? నీ చేతిలో ఉంది, సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలి? కొందరు అనుకుంటున్నారు మీకు ఇప్పుడు యావరేజ్ డేట్ కూడా నేను ఇచ్చేస్తాను ఇవాళ. కొందరు అనుకుంటున్నారు మనం రోజు భక్తిగా ఉండలేం, కానీ నెలలో ఒకసారి ఏదో ఉపవాస ప్రార్థన ఏదో పెడేసుకొని గదిలో కూర్చుని పోయి
బైబిల్ రోజంతా బైబిల్ చదివేసి గట్టిగా ప్రార్థన చేసేసుకుంటే ఎలాగోలాగో రాకల్లో వెళ్ళిపోవచ్చు అనే ఐడియాల్లో చాలామంది ఉన్నారు. అమ్మా మేము బాగానే గెస్ చేస్తూ ఉంటాను, నా గెస్ కరెక్టే వద్ది. చాలామందికి అలాంటి ఏం తలంపులు అంటారు అవి? ఓకే, చొప్పదంటు తలంపులు అనమాట అవి. ఓకే, వదిలే. అది ఎలాంటి ప్రార్థనో నేను ఒక మాట చెప్తాను. మీలో ఎవరికైనా ఏ షుగర్ వ్యాధో లేకపోతే ఏదో జబ్బు కలిగి డాక్టర్ దగ్గరికి వెళ్తే మెడిసిన్ రాసి అమ్మ రోజుకో ట్యాబ్లెట్ చొప్పున 4 రోజులు వాడి మళ్ళీ నా దగ్గరికి నెల ఎకరా అని అన్నాడు. ఈవిడేం చేస్తున్నాడు? రోజు మింగాలండి. ఎవడు మింగుతాడు? 4 రోజులు ట్యాబ్లెట్లు ఒక వేసేసుకుంటే. నీకు అర్థం కాలేదా? ఏం సత్యవతి? ఈ 4 రోజులు మందు బిళ్ళలు ఒకసారి వేసేసుకుంటే గొడవ వదిలిపోతుంది కదా. నీ 4 రోజులు ఒకసారి కూర్చొని ప్రార్థన చేసుకోవడం కూడా ఇలాంటిదే. నీ ఆత్మ బలముగా ఉండాలంటే, నీ సిద్ధపాటు సరిగా ఉండాలంటే దినదిన ప్రార్థన కావాలి. నెలకొక్కసారో వారానికి ఒకసారో నేను ఎక్కువసేపు ప్రార్థన చేసేస్తాను, ఎక్కువ బైబిల్ చదివా, అది సిద్ధపాటు కాదు. ఎక్కువ బిళ్ళలు మింగేస్తాను అంటే ప్రాణం పోద్ది అమ్మా, లేదా కాలు చెయ్యి వంకర పోద్ది. జాగ్రత్త. ఇది మేలు కంటే కీడు ఎక్కువ జరుగుద్ది అట్లా చేస్తే. వికటిస్తుంది గనుక దేవుని బిడ్డ సిద్ధపాటు సరిగా ఉండాలి. మరి ఆయుష్కాలం 80 అన్నారు కదా. ఈ తరం 48 నుండి 80 అయింది. 2028 ఈ లోపల దేవుని రాకడైపోద్ది. రాసుకో. అంటే 80కి 80 తీసుకోవాలి ఆయన. ఇందులో 7 ఏండ్ల శ్రమను కలిపితే ఏమో నెక్స్ట్ ఇయర్ 7 ఏండ్ల శ్రమ స్టార్ట్ అయిద్దేమో. నీకేం తెలుసు? నువ్వు అనుకున్నట్టుగా దేవుడు చేయడు. ఇక్కడ గురుతులు, ఇక్కడ ప్రవచనములు నేరుగా కనబడుతూ ఉంటే ఎవడో చెప్పాడు, ఎవరితో చెప్పింది దాన్ని అట్టుకుని నువ్వు వెనక్కబో. లేదు, బైబిల్ చెప్పింది, సృష్టి చెప్తా ఉంది, దాన్ని పట్టుకుని ముందుకు పో. నీకేది, ఏ గుర్తులు దేవుడిచ్చాడు, ఏ ఆధారాన్ని బట్టి కాదు రాదు అని నువ్వు అనగలుగుతున్నావు? నీ దగ్గర ఏ రుజువు ఉంది? రుజువులుంటి బట్టిరా మా దగ్గరికి. ఒట్టి మాటలు కాదు. దేవుని బిడ్డ, నేను గత వారమే చెప్పాను మీకు, నెక్స్ట్ వీక్ ఒక రాకడ సందేశం నేను నిర్గమకాండాన్ని ఆపైనా సరే ఇస్తానని చెప్పాను నేను. ఎందుకంటే సిద్ధపాటులో ఇంకా కొంత వెనకబడి ఉన్నారు, ఇంకా సీరియస్నెస్ రాలేదు. దేవుని బిడ్డ రావాలి, సిద్ధపడాలి. ఈ దినము ప్రభు భోజనం తీసుకుంటున్నటువంటి నీవు, ఈ దినము బల్ల ఎద్దకొస్తూ ఉన్నటువంటి నీవు, దేవా నేను గత వారం కూడా, గత నెలలో కూడా ప్రార్థన చేశాను, ఈ శరీరం ద్వారా నీలాంటి శరీరం మాకు ఇవ్వి. రాకడలో ఎగిరే శరీరము కావాలి, పరలోకంలో అడుగు పెట్టగలిగేటువంటి శరీరం మాకు కావాలి. దేవుని బిడ్డ సిద్ధపాటు కావాలి. ఈ సంస్కారము నీకొక సిద్ధపాటు అవ్వాలి. మరి ఒక చరణం గత నెలలో కూడా నేను పాడించాను. ఏం చరణం అది? ముక్తి సాధనముల్ భోజన వాస్తువులు భోక్తికి గోర్ భోజన వాస్తువులు ముక్తి సాధనముల్. నిన్ను పరలోకం తీసుకెళ్ళేటువంటి సాధనం ఏదైనా ఉంటే అది సంస్కారమే, అది దేవుని శరీరము, అది దేవుని రక్తం అని రాశారు దైవజనులు ఇందులో. ఇది ముక్తి సాధనము. ముక్తికి వెళ్ళడానికి, ఈ లోకము నుండి విముక్తి పొందడానికి అదొక గొప్ప సాధనము. దేవుని బిడ్డ, ఈ సాధనం ద్వారా నువ్వేం చేయాలి? సాధించాలి. ప్రభు అనుకుంటాడు, ఈ అమ్మకి నేను శరీరం పెట్టాను, ఈ అమ్మకి నేను రక్తం ఇచ్చాను, కానీ సాధించలేకపోతే
కోచ్ సంతోషపడతాడా? ట్రైనింగ్ ఇచ్చినోడు సంతోషపడతాడా? సాధించకపోతే వారికి తర్బీదునిచ్చిన బోధించిన గురువులు ఆనందపడతారా? ఆనందపడరు. ఇంకొక మాట నేను చెప్పి ముగిస్తాను. దేవుని బిడ్డ, ప్రభువు మన అయ్యగారు మాట ప్రకారంగా నా పాపి వినోదు నాకు నడచిరాకో నా తాపంతో చేపతగునాయను చున్నాడు. దేవుని బిడ్డ, సంస్కారం మనకు రాకపోతేనే ఆయనకు బాధ అంట. మరి పరలోకం రాకపోతే ఆయనకి ఎంత బాధ? పరలోకానికి రాకపోతే ఎంత బాధ దేవునికి? సంస్కారానికి రాకపోతేనే అంత బాధపడిపోయే దేవుడు. అవునా? అర్థమవుతుందా? పరలోకం రాకపోతే అయ్యో ఈ బిడ్డ కొరకు రక్తం కార్చాను, ఈ బిడ్డ కొరకు గాయాలు పొందాను, ఈ బిడ్డ కొరకు నా శరీరం నలగొట్టించాను, నా రక్తం తాగిపించాను, అయ్యో ఈ బిడ్డ రాలేకపోయారు, ఈ బిడ్డ ఆగిపోయారు. ఎంత ఎంత వేదన ప్రియునికి, ఎంత వేదన పెండ్లి కుమారునికి. అమ్మా, కొన్నిసార్లు లోకంలో పెళ్లి చేసుకునే వారు కూడా బాధపడుతూ ఉంటారు. ఏంటంటే పలానా అత్తయ్య రాలేదు, పలానా మావి రాలేదు, పలానా వాడు రాలేదు, పలానా ఈడు రాలేదని ఆ పెళ్లిపీటల మీదే ఏడుపు మొగాలిట్టు కూర్చుంటారు. మరి దేవునికి ఎంత వేదన. సో దేవుని బిడ్డ రాకడకు సిద్ధపడు. దేవుని బిడ్డ సమయము లేదు. ఒకవేళ పాస్టర్ గారు చెప్పిన లెక్క ప్రకారం 3 ఏళ్ళని ఉంది కదా అని నువ్వు అనుకుంటున్నావేమో. ఆయనకు 3 గంటలు చాలు. అనేక దేశాల్లో క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి యువకులు వెనక్కిపోయారు, లోకంలో కలిసిపోయారు. యూరోప్లో ముఖ్యంగా దేవాలయాలు ఖాళీ అయిపోయినాయి, ఇంగ్లాండ్లో, యూరోపియన్ కంట్రీస్లో. కానీ ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటో తెలుసా? యువతంతా దేవాలయాలకు వచ్చేస్తున్నారు. వావ్! రాకడ ముందు ఏదైనా సాధ్యమే. రాకడ ముందు ఏదైనా సాధ్యమే. దేవుడు అందరికి అవకాశం ఇస్తాడు. దేవుని బిడ్డ అందరికీ వినిపించుకుంటాడు. సో మీరు సిద్ధపడండి, ఇంటి వారిని సిద్ధం చేయండి, బిడ్డలను సిద్ధం చేయండి. ప్రభువు ఈ శరీర రక్తాలు పుచ్చుకునేటువంటి ఈ దినాన్న మనలను మరింతగా సిద్ధపరచి మేఘమెక్కించును గాక. ఆమేన్.